పిల్లలు పుట్టలేదని కోడలికి విడాకులివ్వమని చెప్పిన తల్లికి కొడుకు చెప్పిన సమాధానం. రమేష్ రమ్యలకి పెళ్ళయి 5 ఏళ్ళవుతుంది. మొదట్లో కోడలితో ఎంతో ప్రేమగా ఉండే అత్తగారు 2 సంవత్సరాల తర్వాత నుండి కోడలికి విలువ ఇవ్వడం లేదు. కారణం ఇంకా పిల్లల్ని కనలేదని. రమ్య అత్తమామలు మాకు మనవడిని ఎప్పుడిస్తారు అని రోజూ అడుగుతూ ఉండేవారు సూటిపోటి మాటలతో. కోడల్ని వేధిస్తూ ఉండేది అత్త. ఇంటి చుట్టుపక్కల వారు రమ్య ఎదురైతే చాలు అశుభంగా భావించేవారు. దీంతో రమ్య చాలా బాధపడుతూ ఉండేది. పిల్లలు ఇంకా కలగకపోవడానికి కారణం రమేష్ రమ్యలకి ఇద్దరికీ తెలుసు. కానీ ఇంట్లో వాళ్ళకి విషయం చెప్పలేదు రమేష్. 2 సంవత్సరాల క్రితమే ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకున్నారు. రమ్యకి పీసీఓడి ప్రాబ్లం ఎక్కువగా ఉందని, పిల్లలు కలగడం కొంచెం కష్టమే అని చెప్పారు డాక్టర్. కానీ సరైన డైట్ ఫాలో అవుతూ ఒత్తిడికి గురవ్వకుండా ఉంటే ప్రెగ్నెంట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పారు డాక్టర్. అప్పటి నుండి డైట్ బాగానే ఫాలో అవుతూ వచ్చింది రమ్య. కానీ ఇంట్లో బయట పరిస్థితుల వల్ల మనశ్శాంతి అనేది లేదు రమ్యకి. ఒకరోజు రమేష్ వాళ్ళ అమ్మ పిల్లల్ని కనలేదని, నీకు ఇంట్లో కోడలుగా ఉండే అర్హత లేదని బయటకు పొమ్మని పెద్ద గొడవ చేసింది. ఇక రమేష్ సహించలేక, అమ్మ రమ్య ప్రెగ్నెంట్ అవ్వకపోవడానికి కారణం తను కాదు, నాలోనే ప్రాబ్లం ఉంది, అందువల్లే మాకు పిల్లలు కలగటం లేదు అని చెప్పేసరికి ఇక రమేష్ వాళ్ళ అమ్మ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు ఎందుకని ఏం మాట్లాడట్లేదు? ప్రాబ్లం నాలో ఉందానా? పిల్లలు కనివ్వలేకపోతే తన ఇంటికి కోడలుగా ఉండడానికి అర్హులు కాదా? నీకు ఒక కూతురు ఉంది కదా, తనకి ఇలాంటి పరిస్థితి వస్తే అప్పుడు కూడా ఇలానే అంటావా? నీ కూతురుగా ఉండే అర్హత తనకి లేదని? మాకు పిల్లలు పుట్టకపోతే ఏంటి? తల్లిదండ్రులు లేని ఎంతోమంది అనాథ పిల్లలు ఉన్నారు. వాళ్ళలో ఒకరిని దత్తత తీసుకుని పెంచుకుంటాం. నీకు కోడలు అవసరం లేకపోతే చెప్పు, ఇద్దరం కలిసి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం. నీకు ఒక కొడుకు ఉన్నాడన్న సంగతి మర్చిపో. అంతేగాని నా కోసం తన కన్న వాళ్ళని వదిలేసి వచ్చిన నా భార్యని నేను వదులుకోను అని ఆవేశంతో, బాధతో మాట్లాడతాడు రమేష్. ఇక భర్త మాటలకి రమ్య భర్త తనకు అండగా నిలబడినందుకు తను ఎంతో అదృష్టవంతురాలని ఆనందంలో కంటతడి పెట్టుకుంటుంది. ఇక ఆ రోజు నుండి రమేష్ వాళ్ళ అమ్మ పిల్లల గురించి అడగటం ఆపేసింది. వేధింపులు ఆగిపోయాయి. రమేష్ అన్నట్టుగానే ఒకరోజు ఇద్దరూ కలిసి ఆర్ఫనేజ్కి వెళ్ళి ఒక పాపని దత్తత తీసుకుని పెంచుకోసాగారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.